సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఎప్పుడైనా సరే అయ్యగారు లేకున్నా వాళ్ళు వచ్చి వారికి మా యొక్క మనస్ఫూర్తికమైన ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకేనా అంజనా ఓకే ఓకే చెప్తా సరే 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 గోపాల్ సరే చెప్తున్నా బై జై శ్రీమాత్రే నమః. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ శ్రీశాలాదేవి పోచమ్మదేవి కలశ పూజ మరియు నాగదేవతల ప్రతిష్ట కార్యక్రమం ఉంది. ఇటు దేవాలయము 400-500 సంవత్సరాల కింద నుండి కాకతీయ రాజులు స్థాపించింది. అట్టి వివరాలన్నీ మా సత్యమన్న గారికి బాగా తెలుసు. ఈ కార్యక్రమం అంతా మా ఆధ్వర్యంలో జరగడం మాకు పూర్వజన్మ సుకృతం. అది ఏ జన్మలో ఏం పుణ్యం చేసినామో కానీ ఈ జన్మలో మాకు ఈ అదృష్టం కలిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాతలకు వాళ్ళకు పాదాభివందనాలు. ముఖ్యంగా మా కార్యకర్తలకు చాలా అభివందనాలు. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా సహకారం చేసిండ్రు. సత్యమన్న మాకు ముఖ్య సలహాదారుడు. వారు ఈ వివరాలని వివరిస్తారు. ధన్యవాదాలు. ఈ పోచమ్మ దేవాలయము దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల కిందట కాకతీయ రాజులు ఈ స్థలంలో, అంటే ఈ రవీంద్రనగర్ అంటే మామూలుగా ఇది అడవి ప్రాంతం. వాస్తవంగా చెప్పాలంటే అడవి. ఈ అడవి లోపల అప్పటి రాజులు ఈ రాజులు ఒక్కొక్క రాష్ట్రానికి ఆక్రమించుకుంటూ పోతూ కర్ణాటక వరకు పోయింది. ఇక్కడ నుంచి మన తెలంగాణ, ఆంధ్ర, అంటే ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు. ఆ టైంలో రాజులు పోయే కాలంలో ఈ స్థలం లోపల, ఈ రవీంద్రనగర్ స్థలం లోపల అమ్మవారి స్థాపన చేసిపోయారు. అది అప్పటి నుంచి మామూలుగా ఒక రాత్రి కట్టం మాదిరిగా ఉండే చిన్నగా. దాదాపుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరు కలిసి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత దీనికి కావాల్సిన వనరులన్నీ దాదాపుగా కొంతమంది వ్యాపారస్తులు సహాయ సహకారాలతో ఒక 40 లక్షల వరకు చేసి అమ్మవారిని స్థాపన జరిగింది. ఇటు కార్యక్రమానికి చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఈ అమ్మవారు ఏరియా లోపల అంటే 15 నియోజకవర్గాలు, దాదాపుగా మున్సిపల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ భక్తులందరూ ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు. వాళ్ళ సాధక బాధకాలు తీర్చే తల్లి మామూలుగా పెరుగు అన్నం తీసుకొని వచ్చి అమ్మవారికి ఎడగబెట్టేది. ఏదైనా బాధలు ఉంటే అమ్మ ఆశీర్వాదంతో పని జరిగేది. ఇప్పుడు దీనికి 27, 29 తారీఖు వరకు జరిగే పూజల గురించి మా రామకృష్ణ ఆచార్య గారు చెప్తారు. నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ప్రింట్ మీడియా మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా అధ్యక్షుల వారు మరియు గౌరవ సలహాదారులు మాట్లాడి దేవాలయాన్ని పరిచయం చేస్తూ పూర్వం నుంచి ఉన్నటువంటి లోకాయపల్లి సంస్థానం కానీ ఖానాయపల్లి సంస్థానం కానీ మరియు కాకతీయ రాజుల నాటి కాలం నుంచి కూడా ఇక్కడ పోచమ్మదేవిని తరతరాలుగా ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు. మరియు ఇటు దేవాలయాన్ని ఎన్నో రకాలుగా ఇప్పుడున్నటువంటి కమిటీ కానీ పూర్వ కమిటీ కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు శిఖర కలశ స్థాపన. దాదాపుగా ఏ దేవాలయం చూసినా మనం ఒక శిఖరమో లేదా 3 శిఖరాల్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం 21 శిఖరాలను స్థాపన చేయడం అనేటటువంటిది ప్రాముఖ్యత. ప్రతి కులం నుంచి ఒక్కొక్కరిని అంటే భక్తి శ్రద్ధలతో వచ్చి ధార్మికంగా ఉండే వాళ్ళను ఎంచుకొని అంటే ఇక్కడ ఎవరైతే వచ్చి భక్తిగా వచ్చి బోనాలను సమర్పణలో లేదా ఒడిబియ్య సమర్పణలో ఇంకేదో చేసే వాళ్ళకందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చి ఒక కలశాన్ని ఒక కులం నుంచి తీసుకొని అన్ని కులాలను క్రోడీకరించి చేయాలనేటటువంటి సంకల్పంతో శిఖర కలశ స్థాపన మరియు వివాహ ఆటంకాలు కానీ సంతాన ఆటంకాలు కానీ ఇత్యాది ఏవున్నా కూడా అవన్నీ కూడా నిర్మూలం కావాలి అని చెప్పి నాగదేవత ప్రతిష్ఠా కార్యక్రమం కూడా మన రవీంద్రనగర్లో వెలిసి ఉన్నటువంటి పోచమ్మదేవి శీతలాదేవి ఆలయంలో మనం పూజా కార్యక్రమాలను ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించాలి అని చెప్పి మనం సంకల్పించుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి యంత్ర ప్రతిష్టాపన మరియు ప్రాణప్రతిష్ఠ చేయడానికి స్వామి శాంతానంద పురోహిత్ గారు నారాయణపేట వ్యవస్థాపకులు వారు కూడా విచ్చేస్తున్నారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరియు భక్తులు కానీ దాతలు కానీ వీళ్ళందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి పోచమ్మదేవి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు మీరందరూ కూడా పొందాలి అని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. పోచమ్మ మాతాకి జై. మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు మా దేవాలయానికి ఇచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఎంతో పురాతనమైన దేవాలయం నుండి ఈరోజు ప్రతిష్ఠ చేసే భాగ్యం మా కమిటీకి మా బంధువులకు పాలమూరు భక్తులకు కలిగించడు. ఈరోజు పుణ్యాత్తులం మేము. ఈరోజు ఎంతో ఆ కాకతీయులు పాత్రినటువంటి విగ్రహానికి ఈరోజు కలశ స్థాపన చేయబోతున్నాం. మేము ఆ కలశ స్థాపన చేస్తున్నంటే ఈరోజు ఈ జీవంలో ఉన్న భక్తులు మేము ధన్యులమైన ఈరోజు. అదేవిధంగా ప్రాముఖ్యతంగా భుక్త రూపంలో మీకు ముందుకు పెట్టినాము. స్వామీజీలు వచ్చేది కాలయ ప్రకృతికి సంబంధించిన చరిత్ర, దాతలు ఇచ్చిన వారిది, ఒక కులాలకు సంబంధించి ఒక 21 కులాలను ఎంచుకొని మా భక్తులు వచ్చేవారికి వాళ్ళ పేరు మీద ఒక్కొక్క రెడ్డిసు, యాదవ, ముదిరాజు, పద్మశాలి, నీలి, తొగుట ఇక్కడ ఉన్న బంధువులు ఒక 20 వార్డుల నుంచి మా దేవాలయానికి వస్తారు. ఆ వాళ్ళకు సంబంధించిన అందరినీ కవర్ చేస్తూ వాళ్ళకు ఒక్కొక్క కలశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా దేవాలయం పాత దేవాలయం కాబట్టి చుట్టుపక్కల అమ్మవారి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. వాసైమాత, ఎల్లమ్మ గుడి, తోటమైసమ్మ, తర్వాత చౌడేశ్వరి దేవి, మల్లమ్మదేవి, తర్వాత ఈ 7 దేవాలయాలను ఎంచుకున్నాము. మేము 7 దేవాలయాలకి మా దేవాలయం తరపున మా అమ్మవారికి పట్టుచీర కట్టించే రోజు ఆ దేవాలయాలు పట్టుచీర కట్టుకొని ఉండాలి అక్కచెల్లెన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇట్లా మా దేవాలయం తరపున కమిటీ తరపున ఒకరొకరు రేపు సాయంకాలం సమయంలో అమ్మవారికి అందరికీ పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే మా దేవాలయం పాత చరిత్ర కలది కాబట్టి ఆ చరిత్రను తిరగరాయాలనే ఉద్దేశంతో ఒక 7 శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవార్లతోటి కుంకుమని సేకరించి ఆ కుంకుమతో అభిషేకించడం జరుగుతుంది. అదేవిధంగా 7 నదులతోటి చుట్టుముట్టున్న నదులతోటి ఆ నదులతోటి వాటర్ తెప్పించి ఆ నదులతోటి ఇళ్ళ రేపు మా స్వామీజీల చేత మీకు అభిషేకించడం జరుగుతుంది. అందరూ భక్తులు పాలమూరు పట్ల భక్తులు అందరూ వచ్చి మా అమ్మవారి అభిషేకాన్ని, కలశ పూజని, స్వామీజీ ఊరేగింపుని, కోలాటాలని, తర్వాత కలశాల ఊరేగింపుని, పట్టు వస్త్రాలని చూడాల్సిందిగా భక్తులని వేడుకుంటున్నాము. ఈ మీడియా మిత్రులు వచ్చి మా వాళ్ళందరూ కవర్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః. మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా యొక్క వందనాలు.
పురాతనమైనటువంటి కాకతీయుల రాజుల కాలంలో స్థాపించిన శ్రీ శ్రీ సీతలాదేవి పోచమ్మదేవి ఆలయము. అప్పటి కాలంలో కాకతీయ రాజుల వారు చిన్నపిల్లలకు తట్టు కానీ ఇంకేమన్నా వ్యాధులు వస్తే ఊరు బయట అమ్మవారిని స్థాపించి అమ్మవారికి మొక్కి పెరుగన్నము నైవేద్యం పెట్టినచో అటువంటి సీజనల్ వ్యాధులు తక్కువైతేనే నమ్మకంతో అప్పటి ఉన్న పూజారులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిగింది. ఇటువంటి విగ్రహం అప్పుడు ఊరు బయట ఉన్నది. రాను రాను మొత్తం పెరిగింది కాబట్టి ఇండ్లు అయినాయి. ఇప్పుడు మా యొక్క దేవాలయం ఇండ్ల మధ్యలో అయినది. అటువంటి పురాతనమైన ఆలయాన్ని మేము మా కమిటీ అందరం కలిసి మా అధ్యక్షుల వారి సమక్షంలో మేము అటువంటి పురాతన దేవాలయాన్ని తీసేసి కొత్త దేవాలయం స్థాపించి అటువంటి దేవాలయంలో కలశ స్థాపన పూజా కార్యక్రమము 27, 28, 29 తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది. ఇటువంటి పూజా కార్యక్రమానికి నారంపేట వాస్తవ్యులు శ్రీ శాంతానంద స్వామీజీ వారి యొక్క 11 మంది శిష్య బృందంతో ఇక్కడికి విచ్చేసి ఈ అమ్మవారి పూజలు దిగ్విజయంగా చేస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ మా యొక్క విన్నపము ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మనవి.